వెల్కమ్ టు ది లియో. నీతి జాతి లేని పత్రిక ఏదైనా ఉంది అంటే అది సాక్షి మాత్రమే అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పొచ్చు. విలువలు విశ్వసనీయతలు అనేది ఎలాగ ఉండదు కదా. సాక్షి పత్రికలో ఆ రోజు వచ్చే డేటు వారం తప్ప మరొక అంశం నిజం ఉందంటే ఎవరైనా సరే నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఎందుకనంటే అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయటం, తర్వాత అడ్డంగా దొరికిపోవటం, అసెంబ్లీ సాక్షిగా సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం ప్రజలేది మర్చిపోలేదు. గతంలో ఇక వివేక హత్య గురించి నిన్న ఒక అడ్డగోలు కథనాన్ని అయితే సాక్షిలో రాశారు. మరి ఇది సాక్షి దిగజారుడు తనమనాలా లేదా భారతీరెడ్డి దిగజారుడు తనమనాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పత్రిక నడిపేది భారతీరెడ్డి కాబట్టి మరి ఎవరిననాలో అర్థం కాని పరిస్థితి. ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా అందకు 100 రెట్లు దిగజారుతూనే ఉన్నారు. పైగా ఈవిడ గతంలో సాక్షి దానికి సంబంధించేదో మాట్లాడుతూ విలువలు విశ్వసనీయతలు వంకాయలు కోడిగుడ్డని మాట్లాడింది ఆవిడ. ఇలాంటి వాటి గురించి గతంలో నరాసుర రక్త చరిత్రను రాసిన దరిద్రులు ఎవరు, నీచులు ఎవరు, కుట్రదారులు ఎవరు? నరాసుర రక్త చరిత్రను రాసి చంద్రబాబు చేతిలో కత్తి పెట్టారు కదా, గుర్తుందా? ఇప్పుడు చూడండి ఎవరి చేతిలో కత్తి పెట్టారు? దస్తగిరి చేతిలో కత్తి పెట్టాడు. దస్తగిరి ఒప్పుకున్నాడు, హత్యలో నేను భాగస్వామినని ఒప్పుకున్నాడు. నాతో పాటు మీరు కూడా ఉన్నారని చెప్పాడు. అది మీరెందుకు ఒప్పుకోరు? దస్తగిరి నేను లేనని చెప్పలా, నేను నిర్దోషిని, నేను దేవుణ్ణి, నేను పరమాత్ముని, పుణ్యాత్ముని అని చెప్పలా దస్తగిరి. నేను ఉన్నా, ఆ కుట్రలో భాగమే నేను, నాది పాపమే. ఆ పాపాన్ని కడుక్కోవడానికే ఈరోజు నేను అప్రూవర్గా మారా. నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, శివశంకర్ రెడ్డి ఉన్నాడు, ఇలాంటి అనేక మంది ఉన్నారని చెప్పారు. చివరికి భారతీరెడ్డి మామ కుట్లేసిన భారతీరెడ్డి మామ పాత్ర కూడా ఉంది. అంటే మీరు విలువలు విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. గంగిరెడ్డి, భారతీరెడ్డి తండ్రి గంగిరెడ్డి నాడు వివేకాకు కుట్లేశారు. అందుకు గాను విచారించడానికి సిబిఐ నోటీసులు ఇస్తే కరోనా ఆసుపత్రికి వెళ్ళి చనిపోయి వచ్చాడు. అంటే సిబిఐ విచారణకి వెళ్ళక ముందే చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది అది నరుడికి నారాయణకి కూడా తెలియదు అనుకుంటే అదంతా ఇప్పుడు సంబంధం లేని విషయం. కాకపోతే విలువలు విశ్వసనీయతలు వంకాయలని మీరు అంటున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత నీచానికి తెగించి రాశారంటే, అప్పట్లో ఏం రాశారు, ఇక్కడ చంద్రబాబు చేతిలో కత్తి పెట్టారు. అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు పాత్ర లేదు కాబట్టి మళ్ళీ ఆయన చేతిలో కత్తి పెడితే మొహం మీద కాండ్రించి వస్తారు కాబట్టి ఏం చేశారు, దస్తగిరి చేతిలో గొడ్డలు పెట్టారు. అయితే వాస్తవానికి ఆ గొడ్డలి అవినాష్ రెడ్డి చేతిలోనూ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేతిలోనూ పెట్టాలి. ఆ గొడ్డలి అవినాష్ రెడ్డి చేతిలోనూ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేతిలోనూ పెట్టి వార్త రాయాలి. అక్కడ రాసేద్దాము సాక్షికి ఉందా? లేదు. ఎందుకనంటే అవినాష్ రెడ్డి దొరికితే ఆల్మోస్ట్ వీళ్ళందరూ దొరికిపోయినట్టే. అవినాష్ రెడ్డి దొరికితే వీళ్ళందరూ దొరికిపోయినట్టు. అది కదా వీళ్ళ భయం. ఏమి రాశారంట, ఆస్తుల కోసం సునీత అంట, అధికారం కోసం చంద్రబాబు అంట. అడ్డే స్క్రిప్ట్ మారిందే. మరి అప్పుడు చంద్రబాబు నాయుడే చంపించాడు అన్నారే అధికారం కోసం. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు, మధ్యలో సునీత ఎలా వచ్చింది? ఇప్పుడు అప్పుడేమో చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు ఉంది, ఇప్పుడు దస్తగిరి ఎలా వచ్చాడు? అక్కడ మీరు రాసిందే కదా. ఇక్కడ ముక్కుసూటిగా ప్రశ్నలు అడుగుతా, కొన్ని సమాధానం చెప్పండి. ఆ రోజు సాక్షికి గుండెపోటు అని చెప్పిన వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు? విజయసాయి రెడ్డికి గుండెపోటు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎందుకంటే మీడియాతో మాట్లాడింది ఆయనే. తరువాత నరికిన ఆయుధం ఏంటో కూడా బాహ్య ప్రపంచానికి తెలియకముందే గొడ్డలితో నరికారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? వివేక హత్యప్పుడు ఏం మాట్లాడాడు? గొడ్డలతో ఎలా నరికారో మొత్తం చూసినట్టు మాట్లాడాడు కదా. సరే చూసాడో లేదో పక్కన పెడదాం. గొడ్డలని ఎలా తెలుసు? అది కత్తో తెలియదు, గుణపమో తెలియదు, బలమైన రాడ్డో తెలియదు, ఏమో తెలియనప్పుడు ఆ గొడ్డల్ని తర్వాత సిబిఐ విచారణలో పట్టుకున్నారు. అప్పటికి తెలియదు కదా నరికిన వస్తువు ఏంటో. మరి జగన్మోహన్ రెడ్డికి గొడ్డలని ఎలా తెలుసు? సాక్షి సమాధానం చెప్పదా? దాన్ని ఎందుకు రాయవు నువ్వు? ఎందుకు రాయరు సాక్షిలో? పైగా ఇంకేంటంట, వివేక హత్య జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే అప్పుడు అమాయకంగా హత్య చేసింది ఎవరని చెప్పి అడుగుతున్నాడట. ఇప్పుడు అవును, ఆయన 2 నెలలు అధికారంలో ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక సిట్ వేసాడు. ఆ సిట్టు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. తరువాత అది మొత్తం కూడా హోల్డ్ అయింది. అది అందరికీ తెలిసిందే. నువ్వు 2 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని అడుగుతున్నావు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం బీకాడు? ఇక్కడ ఏం బీకాడు చెప్పు? 2 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో చంద్రబాబుని అడిగిన నువ్వు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఏం బీకాడు? సిబిఐ విచారణ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాడు ఒక కోర్టులో పిటిషన్ వేశాడా లేదా? తరువాత ముఖ్యమంత్రి కాగానే పిటిషన్ వెనక్కి తీసుకున్నాడా లేదా? ఎందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? పోనీ తీసుకున్నాడు, పక్కన పెట్టు.
జగన్మోహన్ రెడ్డి 2 సీట్లు వేసాడు కదా వచ్చిన తర్వాత, ఒక సీటు తర్వాత మార్చి ఇంకో సీట్ వేసాడు కదా. ఏం తేల్చారు? మీరేం తేల్చారో చెప్పు. పోనీ చంద్రబాబు నాయుడు చంపాడని తేల్చారా? పోనీ మీరు తేల్చారా చంద్రబాబు నాయుడు చంపాడని? మరి ఏ మొహం పెట్టుకుని ఇక్కడ చంద్రబాబు పేరు రాసావు నువ్వు? చంద్రబాబు నాయుడు చేశాడని మీ జగన్మోహన్ రెడ్డి వేసిన సీట్లో కూడా తేల్చలేదు కదరా బాబు. మరి ఏ మొఖం పెట్టుకుని ఈరోజు చంద్రబాబు పేరు రాసావు? మళ్ళీ సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు 2 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారట, అందుకు ఇప్పుడంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనపడలేదంట. వినేవాడేదో అయితే చెప్పేవాడేదో అన్నట్టు ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేక కుమార్తె నర్రెడ్డి సునీత హత్య జరిగాక 2 నెలల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు. అంతేకాదు హత్య చేశానని తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న మరికొందరితో కలిసి వివేకాను తానే గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి ఇప్పటి నుంచి జైలు నుంచి విడుదలై దర్జాగా తిరుగుతున్నాడంట. వీడి అడ్డగోలు అబద్ధాలకు అంతూ పంతూ లేదు. ఆ 2 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించలేదు అన్నావు కదా. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టుకుని వెళ్ళి సిబిఐ విచారణ కావాలని చెప్పి సునీత అడిగిందా లేదా? జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టుకుని వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందా లేదా? ఆ రోజు ఏమి చంద్రబాబు నాయుడు చంపాడని కానీ చంపలేదని నేను చెప్పలేదే. ఆ రోజు మీ బండారం బయట పెట్టింది ఈవిడ. మార్చురీ వద్ద బయట ఉండగా వివేకా శవానికి లోన మార్చురీ జరుగుతుంటే మార్చురీ బయట నుంచుంటే ఒక 5 మంది పేర్లు ఇదిగో ఇందులో ఉన్నారు చూసారా, అందులో సునీతను ఆయన భర్త లేరు, మిగతా అందరి పేర్లు ఉన్నాయి. చంద్రబాబు పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు, బీటెక్ రవి పేరు, వీళ్ళందరి పేర్లు రాసుకుని వచ్చి సంతకం పెట్టమని అడిగారట. ఎందుకు? వీళ్ళు చంపారు అని చెప్పి సునీత కూతురు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కంప్లైంట్ ఇవ్వడానికి. కానీ సునీత ఏమంది? మీరు పేర్లు రాసుకొచ్చారు, ఇదంతా రాజకీయ కోణంలా కనపడుతుంది, ఇప్పటికిప్పుడు వాళ్ళు చంపారని నేను ఎలాగ సంతకం పెడతాను, కాబట్టి నేను ఏ వ్యక్తిని బ్లేమ్ చేయదలుచుకోలేదు, అసలు ఏం జరిగిందో తెలిసిన తర్వాత అప్పుడు ముందుకెళ్దామని చెప్పి సునీత అప్పుడు మార్చురీ రూమ్ వద్దే చెప్పిందంట. అవినాష్ రెడ్డో లేదా వేరొక వ్యక్తో పట్టుకెళ్ళి సంతకం పెట్టమన్నాడంట, ఒక పేపర్ పట్టుకెళ్ళి. అంటే ఆ రోజే వీళ్ళు నిరికించాలని చెప్పి ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. వీరిద్దరూ చేసిన కుట్రది అయిపోయింది. ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పి నేనే చంపానని చెప్పి దస్తగిరి ఎక్కడా చెప్పలా. ఈ అక్రమ సంబంధం అనేది సాక్షివాడు కల్పించిన రాత, ఇది దొంగ రాత. అక్రమ సంబంధాలు అంటగట్టే దిక్కుమాలిన చరిత్ర వివేకానంద రెడ్డి మాకు రాముడు దేవుడు అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి తర్వాత అక్రమ సంబంధాన్ని అంటగట్టాడు. వీళ్ళ చరిత్ర ఏంటంటే వీళ్ళ మీదకి వచ్చేటప్పటికి వాళ్ళకున్న లొసుగులు కూడా బయట పెడతారు. అది నిజమా కాదా అనేది మనకు సంబంధం లేని విషయం ఇప్పుడు. కాకపోతే అక్రమ సంబంధాన్ని అంటగట్టిందే మీరు. ఏ రోజు కూడా ప్రతిపక్షాలు అసలు ఆ మాట మాట్లాడాలా, మీరు మాట్లాడారు. మీ సొంత బాబాయికి అక్రమ సంబంధం అంటగట్టిన నీచమైన చరిత్ర మీది. అలాంటిది మీరు ఇక నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయుడిగా మారారు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీగా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు వీఐపీగా మారటం ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద నిందేశావు కాబట్టి ఎస్ నేను చెయ్యలేదు అని చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని చెప్తున్నాడు. సిబిఐ విచారణలో కానీ, జగన్మోహన్ రెడ్డి వేసిన సిట్ విచారణలో కానీ చంద్రబాబు పాత్ర కానీ, లోకేష్ పాత్ర కానీ, బీటెక్ రవి పాత్ర కానీ, ఆదినారాయణ రెడ్డి పాత్ర కానీ ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడైనా వచ్చిందా? రాలేదు కదా. నువ్వేసిన సిట్లో కూడా రాలేదు కదా. మరి అవును ఆయన మీద నింద పడింది, ఆ నిందను కడుక్కుని ఎస్ నేను నిర్దోషిని అని చెప్పి దర్జాగా చంద్రబాబు గారు తిరుగుతున్నారు. ఆయన వీఐపీయే. ఎందుకనంటే ఆయన దర్జాగా నేను తప్పు చేయలేదని మీసం మేలేసి చెప్పగలడు. మీరు చెప్పగలరా? నా పాత్ర లేదని అవినాష్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డిని కాపాడటం లేదని నువ్వు కానీ, అబద్ధాలు రాయడం లేదని భారతీ రెడ్డి కానీ ఎవరైనా చెప్పగలరా? మరి మీరు మాట్లాడటం ఏంటి నీతి నిజాయితీ గురించి? ఇక చూడండి, ఆ రోజు గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాష్ రెడ్డితో సహా పలువురికి ఫోన్ చేసి చెప్పిన నాడు టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తర్వాత ఓడిపోవడంలో బీజేపీలోకి ఫిరాయించారు. అసలు ఆ రోజు ఆదినారాయణ రెడ్డి ఫోన్ చేయడం ఏంటరా అయ్యా? ఆదినారాయణ రెడ్డి ఈదినారాయణ రెడ్డి ఫోన్ చేయకముందే సాక్షికి గుండెపోటు అని చెప్పారు. అది కదా ముందు తెలియాలా? సాక్షికి గుండెపోటు అని చెప్పింది ఎవరు? ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో చనిపోయారన్న విజయసాయి రెడ్డికి గుండెపోటు అని చెప్పింది ఎవరు? ఇది కదా ఇప్పుడు బయటకు రావాలా? అప్పట్లో టీడీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి అయితే మీకు ఫోన్ చేయడు కదా. ఆదినారాయణ రెడ్డి అయితే మీకు ఫోన్ చేయడు కదా. 3:30 గంటలకే ఫోన్ ఎలా వచ్చిందని సిబిఐ అడిగింది, సమాధానం లేదు. భారతీ రెడ్డి 3:30 గంటల సమయంలో ఫోన్ మాట్లాడిందని చెప్పి సిబిఐ విచారణలో ఉంది. ఎందుకు మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది అనేది మీకు తెలుసా? ఎందుకు రాయు ఇందులో భారతీరెడ్డి 3:30కి ఫోన్ మాట్లాడిందని? ఎందుకు రాయు? నువ్వు రాస్తున్నావు కదా ఫోన్ల గురించి. మరి భారతీరెడ్డి ఫోన్ గురించి నువ్వు ఎందుకు రాయు? భారతీరెడ్డి పిఏ ఫోన్ల గురించి నువ్వు ఎందుకు రాయు? నీ ఓఎస్డి ఫోన్ల గురించి నువ్వెందుకు రాయు? ఎందుకు రాయు? మరి ఇవన్నీ కూడా ఇందులో రాయాలి కదా. ఇప్పుడంట అందరూ ఒకటైపోయారంట.
తండ్రి రెండో వివాహంపై సునీత ఆమె భర్త ఆగ్రహం అంట. రెండో భార్య షమీమును బెదిరించిన సునీత భర్త బావ. ఇక రెండో భార్యను గతంలో ఒకసారి తీసుకొచ్చారు, షమీం అని చెప్పి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. పాపం ఒక్కరోజుకే గతికెక్కేసింది. తర్వాత ఆ క్యారెక్టర్ని బయటకే తీసుకురావట్లా, పాపం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రాసుకుంటున్నాడు. తండ్రి వీలునామా రాస్తానని చెప్పడంతో అడ్డు తొలగిన వివేక. వాస్తవానికి ఇక్కడ అన్ని అబద్ధాలే. వివేక మరణించాక ఆయన ఆస్తులన్నీ సునీతకు బదలాయింపట. వాస్తవానికి వివేక బ్రతికున్న సమయంలోనే మొత్తం ఆస్తులు సునీతకు బదిలీ. ఇది నేను చెప్పడం కాదు, షర్మిల చెప్పింది. షర్మిల ఏం చెప్పింది? ఆస్తి కోసం ఈ హత్య అనేది అబద్ధం. అప్పటికే సునీతకు ఆస్తులన్నీ బదిలీ. అలా అయితే సునీతను చంపాలి. ఆస్తి కోసం ఎవరైనా చంపాలంటే సునీతను చంపాలి. ఎందుకని ఆస్తులన్నీ సునీత పేరు మీద ఉన్నాయి. అప్పటికి వివేకానంద రెడ్డి మీద ఉన్నది గట్టిగా 1 కోటి 2 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా అప్పటికి లేవు. మొత్తం సునీతకి ఆల్రెడీ బదిలీడు, అక్కడ ఏమీ లేవు అసలు. మరి 2 కోట్ల రూపాయల ఆస్తుల కోసం ఎవడైనా 40 కోట్లు సుపారీ ఇస్తాడా? మనలో మన మాట తెలియక అడుగుతున్నా. అప్పటికి వివేకానంద రెడ్డికి ఉన్న ఆస్తులు 2 కోట్ల నుంచి 3 కోట్లు, సుపారీ 40 కోట్లు. 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకి 40 కోట్లు సుపారీ ఇచ్చిన దౌర్భాగ్య నా కొడుకు ఎవడరా బాబు? 2 కోట్లకి 40 కోట్లు సుపారీ ఇచ్చిన దగులుబాజీ నా కొడుకు ఎవడైనా ఉంటాడా? మాట్లాడితే అర్థం ఉండాలి, రాస్తే కొద్దిగా నమ్మేటట్టు ఉండాలి. అడ్డగోలు రాతలు. నాడు అధికారంలో ఉండి దర్యాప్తును నీరుగార్చిన చంద్రబాబు అంట. వీళ్ళ ఏడుపు చూడు. చంద్రబాబు నీరుగార్చాడు, ఓకే. చంద్రబాబు నాయుడు పట్టుకోలేదు, ఓకే. నువ్వేం బీకావు? 5 ఏళ్ళు అయిపోయింది, ఏం బీకావు? గుడ్డి మీద ఏకలా? గుడ్డి మీద ఏకలేమని బీకాడా జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు అయిపోయింది. 2 నెలల అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేయలేదన్నావే. 5 ఏళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు? గుడ్డి మీద ఏకలైనా పీకింది? మరి దానికి సమాధానం చెప్పు. తన భర్త బావమర్దిని బయటపడేయడానికి సునీత ప్రయత్నం అంట. తన రాజకీయ ప్రత్యర్థులను ఇరికించాలనేది చంద్రబాబు పన్నాగమట. అందుకే ఈ ఇద్దరి కలయాక నాటి నుంచి ఎప్పుడు ఇలా బాధ ఎప్పుడు వచ్చిందంటే, సునీత ఎప్పుడైతే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ కేసును నీరుగారుస్తున్నాడు, ఎందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని అడిగింది కదా, అప్పుడు వీళ్ళకి బాధ వచ్చేసింది. పైగా మా అన్నకు ఓటేయొద్దని చెప్పింది కదా, డైరెక్ట్గా చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటేయొద్దు, హంతకులు పార్టీ, అందులో ఉన్న వాళ్ళందరూ హంతకులు, వాళ్ళకు ఓటేయొద్దని డైరెక్ట్గా చెప్పేటప్పటికి డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం యాజ్ ఇట్ ఈజ్ నరాసుర రక్త చరిత్ర రాసినప్పటి స్క్రిప్ట్నే కొంచెం మార్పులు చేర్పులు చేసి గొడ్డలేమో ఈడి చేతిలో పెట్టి, దస్తగిరి చేతిలో పెట్టి, దస్తగిరే చెప్తున్నాడు నన్ను చంపేస్తారు వీళ్ళందరూ కలిసి అని. ఎందుకని? అప్రూవర్గా మారి వీళ్ళందరి పేర్లు చెప్పింది దస్తగిరే చెప్పింది అప్రూవర్గా మారి. అందుకనే వాళ్ళ భయం. కాబట్టి ఇందులో సాక్షిలో వచ్చేది ప్రతిదీ అబద్ధం అనే విషయం ప్రతి ఒక్కడికి తెలిసిన విషయమే. ఈరోజు కడుపు మంట సాక్షికి కానివ్వండి, భారతీరెడ్డికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, ఎంత కడుపు మంట ఉందంటే, ఇన్ని రాసావు కదా, సిబిఐ విచారణలో ఎందుకు చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, సునీతను కానీ, సునీత భర్తను కానీ, బీటెక్ రవిని కానీ, ఆదినారాయణ రెడ్డిని కానీ ఎందుకు విచారించలేదు? నార్కోటిక్ టెస్ట్కు బీటెక్ రవి రెడీ అన్నాడు. మీరు రెడీయేనా? అవినాష్ రెడ్డి రెడీయేనా? లైవ్ డిటెక్ట్ టెస్ట్కు బీటెక్ రవిడి అంట. మరి అవినాష్ రెడ్డి రెడీయేనా? తేలిపోద్ది కదా, బహిరంగంగా ఓపెన్గా పెడదాం, మీడియా ముందు తేలిపోద్ది కదా ఏం జరిగిందనేది. అందుకు సిద్ధమా? కాబట్టి ఈరోజు కడుపు మంటతో రాసిందే తప్ప అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అడ్డంగా దొరికిపోయింది, కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఆ రోజు ఫోన్లు వచ్చిన మాట వాస్తవం, అందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డికి విషయం తెలిసిన మాట వాస్తవం. కాబట్టే కదా భారతీరెడ్డి పిఏకి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. అందుకే కదా ఎవరెవరికి కాల్ చేశారనేది విచారించడానికే కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. అవన్నీ వదిలేసి పోనీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పీకిందేంటో చెప్పడం వదిలేసి 2 నెలల అధికారంలో ఉన్న చంద్రబాబు చేయలేదని చెప్పి నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు బన్నినా, కుతంత్రాలు బన్నినా, వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి ఫ్యామిలీనే, వారిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీనే. ఈ విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు.